అనకాపల్లి జిల్లా పెందుర్తిలో ఎల్లో బ్యాచ్ 4 స్తంభాల ఆట ఆడుతోంది. తమకు హామీ ఇచ్చారంటూ టీడీపీ నుంచి 2, జనసేన నుంచి 2 నేతలు చెప్పుకుంటున్నారు. అసలు పెందుర్తిలో పోటీ చేసేది టీడీపీ జనసేనల్లో ఏ పార్టీ అనేది ఇంతవరకు తేల్చుకోలేకపోయారు. అందుకే 2 పార్టీల నుంచి పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. సీటు ఏ పార్టీకి అన్న క్లారిటీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనే చర్చ సాగుతోంది. ఇంతకీ పెందుర్తిలో ఎల్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వబోమని శపథాలు చేసిన ఎల్లో అండ్ కో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ప్రారంభమే కాలేదు. దీంతో జిల్లాలో సీట్ల కోసం 2 పార్టీల మధ్య, ఒకే పార్టీలోని నేతల మధ్య కుంపట్లు రాజుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లా పెందుర్తి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడానికి టీడీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జీ, జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు, తమ్మిరెడ్డి శివశంకర్ ఆశిస్తున్నారు. సీటు కోసం ఎవరికి వారే తెలివిగా పావులు కదుపుతున్నారు. పైకి నవ్వుకుంటూ కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయిస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తాను పార్టీలో చేరిన సమయంలోనే పెందుర్తి సీటుపై పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని పంచకర్ల రమేష్ తన అనుచరుల వద్ద చెబుతున్నారు. పార్టీలో తాను సీనియర్ నేతనని, పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నానని, ఈసారి పెందుర్తి సీటు తనదేనని తమ్మిరెడ్డి శివశంకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను రమేష్ బాబులాగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడలేదని, మొదటి నుంచి జనసేన పార్టీ కోసమే పనిచేస్తున్నానని, కాబట్టి తనకే పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభిస్తుందని శివశంకర్ చెబుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో పరిస్థితి మరో విధంగా ఉంది. గతంలో తాను పెందుర్తి నుంచే గెలిచాను కాబట్టి మరొకసారి ఇక్కడి నుంచే పోటీ చేసే అవకాశం లభిస్తుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు నియోజకవర్గం అంతా అనుచరగణం బలంగా ఉందని బండారు చెబుతున్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గండి బాబ్జీ కూడా పెందుర్తి సీటు ఆశిస్తున్నారు. తనకు తాత్కాలికంగానే విశాఖ సౌత్ బాధ్యతలు చంద్రబాబు అప్పగించారని ఆయన గుర్తు చేస్తున్నారు. తన సొంత గ్రామం, బంధుగణమంతా పెందుర్తి నియోజకవర్గంలోనే ఉన్నాయంటున్నారు. సిటీలోని సౌత్ నియోజకవర్గం కంటే పెందుర్తి నియోజకవర్గం అయితేనే తనకు బెటర్ అంటున్నారు. ఈ 4 నేతలు ఎవరికి వారే సీటు తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు. 4 నాయకులు వేరువేరుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరికి చెక్ పెట్టే ప్రయత్నాలు అంతర్గతంగా చేస్తున్నారు. ఇటీవల కాలంలో టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి, జనసేన నేత శివశంకర్ బ్రేక్ఫాస్ట్ పేరుతో సమావేశమయ్యారు. ఇద్దరిలో ఎవరికి సీటు వచ్చినా సహకరించుకోవాలని ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2 పార్టీల మధ్య పొత్తు ఉంది గనుక మనిద్దరిలో ఎవరికి సీటు వచ్చినా సహకరించుకుందామని, అలా కాకుండా అవకాశవాదంతో పార్టీలు మారిన పంచకర్ల రమేష్ కు, గండి బాబ్జీల్లో ఎవరికి సీటు ఇచ్చినా సహకరించకూడదని కూడా బండారు, శివశంకర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ 4 నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలతో తమకు ఎవరు అసలైన నాయకుడని 2 పార్టీల కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.